మా నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం అధ్యక్ష. కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి నియోజకవర్గం మాది. ఈ వ్యవసాయానికి కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వంలో ఈ యొక్క వ్యవసాయానికి అన్ని విధాలుగా కుంటుపడింది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే మనకి 2014-19 మధ్యలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ యొక్క పామాయిల్కి అన్ని విధాలుగా కూడా డ్రిప్ సిస్టమ్ ఉచితంగా ఇచ్చేవారు, మొక్కలను ఉచితంగా ఇచ్చేవారు, ఎరువులు పురుగుల మందులు సబ్సిడీతో ఇచ్చేవారు, ధాన్యం పండించే రైతులకు కూడా అన్ని రకాల యంత్రాలు పరికరాలు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అలాంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఉద్యాన పంటలకి కూడా ఏదైతే తోటలు మామిడి జీడి మామిడికి కూడా గిట్టుబాటు ధరతో కూడి పెంచుకోవడానికి కూడా సబ్సిడీలు అన్నీ ఇచ్చేవారు, మొక్కలు ఇచ్చేవారు, ఎరువులు పురుగుల మందులు ఇచ్చేవారు అధ్యక్ష. ఈ యొక్క 19-24 మధ్యలో మన జరిగినటువంటి వైసీపీ విధ్వంస పాలనలో ఈ యొక్క వ్యవసాయాన్ని అంతా కూడా కుంటుపడిపోయింది. ఏ విధమైనటువంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క మంచి 43,000 కోట్ల రూపాయలని మనం ఇక్కడ వ్యవసాయానికి మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈరోజు కేటాయించి మనకి వ్యవసాయానికి పెద్దపీట వేశారు అధ్యక్ష.